ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వారి నియంత పోకడలకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల లోపల పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెన్సీని వ్యతిరేకతను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పు జరగాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ ముగ్గురు కూడా కుమ్ముక్కైనటువంటి పార్టీలు. ఎలక్షన్ల తర్వాత మనం చూస్తున్నాం, పరిణామాలు చూస్తే అది స్పష్టంగా కనబడతా ఉంది ఎవరు ఎక్కడితోనో ఎవరితోనో కుమ్ముక్కైన అనేది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక సీటు నుంచి 8 సీట్లలో విజయం సాధించడమే కాకుండా 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉంటూ అనేక స్థానాల్లో కూడా పెద్ద పెద్ద నాయకుల ఓటమికి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. ఇది నిస్సందేహంగా ఎలాంటి అనుమానం లేకుండా ప్రధాని మోదీ గారి యొక్క చరిష్మా కానీ ఆయన సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ పాలన యొక్క అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలో నేపథ్యంలో 2024 అంటే రేపు జరగబోయేటటువంటి 2-3 నెలల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు, మార్చి ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వైపే ఉంటుందని, నరేంద్ర మోదీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క మన జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు, నరేంద్ర మోదీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు, ఇవన్నిటినీ కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటు శాతాన్ని డబుల్గా పెంచుకోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు 1 నుంచి 8 సీట్లకు పెరగడం, ఇదంతా కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం మొన్నటి రిజల్ట్స్ని చూస్తే కూడా నార్త్ సౌత్ని కనుక పోల్చుకుంటే కనుక ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరి మంచి ఫలితాలను అందించిండ్రు. మరి ఆదిలాబాద్ జిల్లానే కానీ నిజామాబాద్ జిల్లానే కానీ 2 జిల్లాలోనే ఆదిలాబాద్లో 4 స్థానాలు, అదేవిధంగా నిజామాబాద్లో మరి 3 స్థానాలు, హైదరాబాద్లో 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాం. అన్నిటికంటే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని, ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం. భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని, నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా మట్టి గరిపించినటువంటి అభ్యర్థి భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో మరి మనం అనుకున్నటువంటి స్థాయిలో మరి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా వాటిని విశ్లేషించుకొని మరి రాబోయేటటువంటి
పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇప్పుడు 1 నుంచి 8 స్థానాలకు వెళ్ళడమే కాకుండా 1 శాతాన్ని కూడా పెంచుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే కానీ నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశంలో ప్రధానమంత్రిగా కావాలని